హైదరాబాద్ పాతబస్తీ అంటేనే చరిత్రకు నిలయం. చార్మినార్ నుంచి మొదలుకొని పాతబస్తీలోని అనేక ప్రాంతాల పేర్ల వెనుక ఏదో ఒక కథ ఉంటుంది. మనం రోజు వినే లాల్ దర్వాజా పేరు వెనుక కూడా అలాంటి ఆసక్తికరమైన చరిత్రే ఉంది. అసలు ఈ ప్రాంతాన్ని లాల్ దర్వాజా అని ఎందుకు పిలుస్తారు? అక్కడ నిజంగానే ఎర్రటి దర్వాజా ఉండేదా? అంటే చరిత్రలో దొరికే వివరాలు ఆసక్తికరంగా ఉంటాయి. లాల్ దర్వాజా అనే పేరులోనే దాని కథ ఉంది. లాల్ అంటే ఎరుపు, దర్వాజా అంటే ద్వారం లేదా గేటు. నిజాం కాలంలో ఈ ప్రాంతంలోకి ప్రవేశించే చోట ఒక పెద్ద ఎర్రటి గేటు ఉండేదని చారిత్రక వివరాలు చెబుతున్నాయి. ఆ గేటునే ప్రజలు లాల్ దర్వాజా అంటే ఎర్రటి ద్వారం అని పిలిచేవారు. కాలక్రమంలో గేటు పేరే చుట్టుపక్కల ప్రాంతానికి పేరుగా మారిపోయింది. 1907 ప్రాంతంలో ఈ లాల్ దర్వాజా ఏర్పాటైనట్లు అందుబాటులో ఉన్న చారిత్రక సమాచారం చెబుతోంది. అప్పటి నిజాం పాలనా సమయంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపే ఉండేది. పెద్ద ఎర్రటి ద్వారం ఈ ప్రాంతానికి ల్యాండ్ మార్క్గా మారడంతో ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే లాల్ దర్వాజా దగ్గరకు అని చెప్పడం మొదలైంది. ఇలా తరాలు మారిన పేరు మాత్రం అలాగే నిలిచిపోయింది.